Hello everyone, welcome to my YouTube channel Padalas. Today we're discussing about APMSET 2025 to 2026 academic year. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద కరెక్షన్స్ దట్ వీ షుడ్ అవాయిడ్ ఆర్ రెక్టిఫై, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ రింగ్ ద బెల్. అండ్ ఈ వీడియోలో మనం చూపిస్తున్నట్టుగా కరెక్షన్స్ అనేవి 2 కేటగిరీస్గా రిలీజ్ చేసిందండి జేఎన్టీకే కాకినాడ, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. కేటగిరీ 1 వచ్చేసరికి మనం డీటెయిల్స్ అనేవి కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్. మనం ఏదైతే డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో ఇస్తామో ఆ డీటెయిల్స్ అనేవి మనం చేంజ్ చేయలేము ఫర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్. అండ్ కేటగిరీ 2 వచ్చేసరికి మనం చేంజ్ చేసుకోగలమండి. ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు కేటగిరీ 1లో, కేటగిరీ 2లో. కేటగిరీ 1లో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ వచ్చి మనం చేంజ్ చేసుకోలేమండి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచరు, ఫోటోగ్రాఫు, ఎగ్జామినేషన్ స్ట్రీము, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టికెట్, హాల్ టికెట్ నెంబరు, కమ్యూనిటీ. ఈ లిస్ట్లో మనకు చూపించినట్టుగా కేటగిరీ 1లో కెనాట్ బి చేంజ్డ్, ఆ డీటెయిల్స్ మనం చేంజ్ చేసుకోలేము. కేటగిరీ 2 వచ్చేసరికి కెన్ బి చేంజ్డ్ అండి, మన డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద పీరియడ్. మన అక్కడ పీరియడ్ కూడా మెన్షన్ చేశారు, డేటు 6/5/2025 టు 8/5/2025. ఆ లిస్ట్లో మనకు చూపించినట్టుగా క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ, బ్రిడ్జ్ కోర్స్, హాల్ టికెట్ నెంబర్ అండి, మదర్ నేము, జెండరు, స్పెషల్ కేటగిరీ, ఆధార్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మనకి ఏదైతే లిస్ట్లో మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కేటగిరీ 2లో ఉన్నాయో అవి మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి విత్ ఇన్ ద పీరియడ్ మనకి అక్కడ మెన్షన్ చేసినట్టుగా. కేటగిరీ 1 వచ్చేసరికి మనం చేంజ్ చేసుకోలేము. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం రిటర్న్ డాక్యుమెంట్ ద్వారాగా మనకు వ్యాలిడ్ ప్రూఫ్స్తో అక్కడ ఉన్న హెల్ప్ లైన్ డెస్క్కి మనం మెయిల్ పెడితే కనుక మనకి ఏమైనా ఫర్దర్గా యూస్ఫుల్ ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేస్తామో ఈ ఖచ్చితంగా కంపల్సరీగా చెక్ పాయింట్స్ కింద పెట్టుకొని ఏమేమి జాగ్రత్తగా చేయాలి, చేయకూడదు, ఆ మిస్టేక్స్ అని మనం రెక్టిఫై చేసుకొని ఫర్దర్గా ప్రొడ్యూస్ అవ్వండి. దిస్ ఈజ్ ఫర్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు హూ అప్లయింగ్ ఫర్ ఏపీఎంసెట్. కరెక్షన్స్ కేటగిరీ 1లో, కేటగిరీ 2లో ఉన్నట్టుగా మనం ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారంగా లిస్ట్ అవుట్ చూసుకొని జాగ్రత్తగా చేయండి అప్లికేషన్ అనేది. సో ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నేను ఫర్దర్గా మళ్ళీ అప్లికేషన్ ఫామ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.